హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం నంబర్ సిస్టమ్ అనే టాపిక్లో డివిజిబిలిటీ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. సో ఇక్కడ మన టాపిక్ ఏంటి? డివిజిబిలిటీ రూల్ అనమాట. ఓకేనా, డివిజిబిలిటీ రూల్. అయితే ఇక్కడ డివిజిబిలిటీ రూల్ కంటే ముందు చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి. ఆ పాయింట్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనే మాట వస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనమాట. ఓకేనా, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే రిమైండర్ జీరో అనమాట. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ జీరో అనమాట. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకుంటున్నా. 4ని నేను 2తో డివైడ్ చేస్తున్నా, ఇదొక కేసు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి 7 తీసుకుంటున్నా. 7ని 2తో డివైడ్ చేస్తా, ఇది ఒక కేసు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ జీరో అనమాట. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటే మీనింగ్ ఏంటి? రిమైండర్ జీరో అనమాట. సో ఇక్కడ నేను 4ని దేంతో డివైడ్ చేస్తున్నాను? 2తో డివైడ్ చేస్తున్నా. చూడండి జాగ్రత్తగా, 2తో డివైడ్ చేస్తున్నా. 4లో 2 అనేది 2 టైమ్స్ పోతుంది కదా. 2 2s 4, అవునా కదా. 2 2s 4. సో ఎంత అవుతుందంటే రిమైండర్ జీరో అవుతుందా? సో రిమైండర్ జీరో అనమాట. అలాగే ఇక్కడ 7ని 2తో డివైడ్ చేస్తున్నా. 7లో 3 అనేది 7లో 2 అనేది అప్రాక్సిమేట్గా 3 టైమ్స్ పోతుంది, అవును కదా. సో 2 3s ఎంత? 6 అనమాట. సో రిమైండర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది అనమాట. సో రిమైండర్ అంతా 1. అయితే ఇక్కడ 2 కేసులు వచ్చినాయి. రిమైండర్ జీరో అనే ఒక కేసు వచ్చింది, రిమైండర్ 1 అనే ఒక కేసు వచ్చింది, అవునా కదా. మరి ఇక్కడ రిమైండర్ జీరో అంటే ఏం చెప్పాను? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనేసి చెప్పాను. సో దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు? 4 అనేది 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అనేసి చెప్పుకోవచ్చు అనమాట. 4 అనేది 2 చేత ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది లేదా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అనేసి చెప్పుకోవచ్చు. 4 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అంటాం అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి 7ని 2 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో 0 రిమైండర్ వస్తే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటాం. 0 కాకుండా వేరే నెంబర్ వస్తే నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటాం. ఓకేనా. సో అలా 7 అనేది 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రిమైండర్ 0 వస్తేనే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటాం. అయితే ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ చెప్పేంతసేపు నేను డివిజిబుల్ అంటా కానీ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అన్నా. ఓకేనా. డివిజిబుల్ అన్నా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అన్నా రెండు సేమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ప్రతిసారి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనేసి నేను చెప్పను అనమాట. ఓకేనా. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా. సో చూడండి, 1 by 1 మీకు డివిజిబిలిటీ రూల్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదేవిధంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసరికి 1 అనమాట. 1కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, దీనికి పర్టికులర్ రూల్ అంటూ ఏముండదు. ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా సరే 1 చేత డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అవడం అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవడం అనమాట. ఓకేనా. రిమైండర్ జీరో. ఈ మాట పద్దాలు చెప్పను నేను. డివిజిబుల్ అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా. నేను ఎప్పుడు డివిజిబుల్ అవుతుంది అన్నా కూడా అది ఏమవుతుంది? అది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందని మీనింగ్ అనమాట. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ నోట్ పాయింట్. సో ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా సరే ఎన్ అనే ఎనీ నెంబర్, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఆ నెంబర్ని ఖచ్చితంగా 1 అనేది ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది, ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది అనమాట. అలా ఏ నెంబర్ అయినా తీసుకోండి, అది ఒక పాయింట్. అండ్ అలాగే ఇక్కడ 1ని 1 కాకుండా ఇంకా ఏ నెంబరు డివైడ్ చేయలేదు. 1ని 1 డివైడ్ చేస్తుంది, ఇంకా అదర్ ఏ నెంబరు కూడా డివైడ్ చేయలేదు అనమాట. ఓకేనా. 1ని 1 డివైడ్ చేస్తుంది, అదర్ నెంబర్ ఏది కూడా డివైడ్ చేయలేదు అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 తీసుకున్నా, దీన్ని 2తో డివైడ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? రిమైండరు 1 వచ్చింది రిమైండర్, అవునా కదా. ఇప్పుడు 1ని నేను 2తో డివైడ్ చేస్తున్నా. 2 ఇక్కడ 1లో పోదు కదా. అంటే మీనింగ్ ఏంటి? 0 టైమ్స్ పోతుందని. 2 zeros 0, రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తున్నట్టు కాదు కదా. సో అందుకే చెప్పింది, 1ని 1 కాకుండా వేరే ఏ నెంబరు కూడా ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేదు అనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి జాగ్రత్తగా, 2 4 8 16 అదేవిధంగా 32 64. సో వీటన్నిటికీ కూడా ఒక కామన్ డివిజిబిలిటీ రూల్ ఉంటుందన్నమాట. అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కానీ అన్నిటికీ సిమిలర్గానే ఉంటుందన్నమాట. ఓకేనా. సో అలా వీటన్నిటికీ సంబంధించిన డివిజిబిలిటీ రూల్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు 2కు సంబంధించిన డివిజిబిలిటీ రూల్ చూద్దాం అనమాట. ఓకేనా. సో చూడండి, 2 అంటే ఎలా రాసుకోవచ్చు? 2 అంటే
2 పవర్ 1గా రాసుకోవచ్చు కదా. 2 అంటే 2 పవర్ 1గా రాసుకోవచ్చు అనమాట, అవునా కదా. సో దీనికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, దీనికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 1 డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 2. అంటే ఒక నెంబర్ ఉందనుకోండి, లాస్ట్ నుంచి 1 డిజిట్ ఉంటుంది కదా, లాస్ట్లో 1 డిజిట్ ఉంటుంది కదా ఏదో, సో ఆ డిజిట్ అనేది ఖచ్చితంగా 2 చేత డివిజిబుల్ అవ్వాలి, ఓకేనా. అలా డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అంతా కూడా 2 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? లాస్ట్ 1 డిజిట్ ఉంటుంది చూసారా, లాస్ట్ 1 డిజిట్, ఈ 1 డిజిట్ అనేది 2 చేత డివిజిబుల్ అయింది అనుకోండి, అప్పుడు ఆ కంప్లీట్ నెంబర్ మొత్తం కూడా 2 చేత డివిజిబుల్ అవుతుంది. అలా చెప్పుకోవచ్చు. లేదు అంటే ఇంకో విధంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే చూడండి, లాస్ట్ డిజిట్ షుడ్ బి ఈవెన్. అంటే లాస్ట్లో ఉండే డిజిట్ ఉంటుంది కదా, అది ఈవెన్ అవ్వాలన్నమాట, అది ఈవెన్ అవ్వాలి. ఈవెన్ అంటే లైక్ డిజిట్ కదా, సో 0 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 10 ఉండకూడదు, ఎందుకంటే ఇది సింగిల్ డిజిట్ కదా. సో అలా ఈవెన్ ఉందనుకోండి, అలా ఈవెన్ ఉంటే ఈ కంప్లీట్ నెంబర్ మొత్తం కూడా 2 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అది దీనికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ అనమాట. అయితే ఇక్కడ లాస్ట్ 1 డిజిట్ అని ఎందుకన్నామంటే చూడండి, 2ని ఎలా రాసుకున్నాం, 2 పవర్ 1గా రాసుకున్నాం, 2 పవర్ 1గా రాసుకున్నాం. సో ఈ పవర్లో 1 ఉంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్ అన్నాం, ఓకేనా. పవర్లో 1 ఉంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్ అన్నాం. సో లాస్ట్ 1 డిజిట్ అనేది దేని చేత డివిజిబుల్ అవ్వాలి, 2 చేత డివిజిబుల్ అవ్వాలి, ఓకేనా. సో ఇలా లాస్ట్ 1 డిజిట్, లాస్ట్ 2 డిజిట్స్ అన్నీ కూడా వస్తాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జాగ్రత్తగా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1348 అనే నెంబర్ తీసుకున్నాం, 1348. సో ఇది 2 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అనేసి అడిగాను అనుకోండి, ఈ మొత్తం నెంబర్ చూడకూడదు. ఈ మొత్తం నెంబర్ చూడకుండా మనం ఏం చెక్ చేయాలంటే లాస్ట్ 1 డిజిట్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలన్నమాట, ఓకేనా. మరి ఇక్కడ లాస్ట్ 1 డిజిట్ ఏముంది, లాస్ట్ 1 డిజిట్ ఏముందంటే 8 ఉంది. 8 అనేది 2 చేత డివిజిబుల్ అవుతుందా, డివిజిబుల్ అవుతుంది. సో లాస్ట్ 1 డిజిట్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. ఓవరాల్ నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది. ఈ విధంగా చెక్ చేయొచ్చు. లేదు అంటే ఇంకో విధంగా ఎలా చెప్పుకోవచ్చు, ఇంకో విధంగా చెప్పాలంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెనో లేదో చెక్ చేయమన్నా, అవునా కదా. లాస్ట్ డిజిట్ ఈవెన్ కదా, 8 అనేది లాస్ట్ డిజిట్ ఉంది, అది ఈవెన్ కాబట్టి మొత్తం నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది, అవునా కదా, 2 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మనం చెక్ చేయొచ్చు అనమాట, ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక నెంబర్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4586, ఓకేనా. సో 4586. సో చూడండి లాస్ట్ డిజిట్ ఏముంది, లాస్ట్ డిజిట్ ఏముందంటే ఈవెన్ అవుతుంది కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది ఏమవుతుంది, మొత్తం నెంబర్ అనేది 2 చేత డివిజిబుల్ అవుతుంది, 2 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఇప్పుడు నేను లైక్ 9657 తీసుకున్నా, 9657. మరి ఇక్కడ చూస్తే లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉందా, లాస్ట్ డిజిట్ ఏంటి 7, ఇది ఈవెన్ అవుతుందా, ఈవెన్ కాదు కదా, 7 అనేది ఆడ్. మరి ఈవెన్ అయితేనే 2 చేత డివిజిబుల్ అవుతుంది, ఈవెన్ కాకపోతే 2 చేత డివిజిబుల్ కాదనమాట, 2 చేత డివిజిబుల్ కాదు, ఓకేనా. సో అలా మనకి ఇక్కడ లాస్ట్ 1 డిజిట్ అనేది ఈవెన్ అయిందనుకోండి 2 చేత డివిజిబుల్ అవుతుంది, ఈవెన్ కాకపోతే 2 చేత డివిజిబుల్ అవ్వదు, ఓకేనా. సో అది మీరు తెలుసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే 4 అనమాట. సో 4కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 4 అనమాట. అంటే ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా, సో ఈ నెంబర్లో లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 చేత డివిజిబుల్ అయినాయి అనుకోండి. లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 చేత డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ మొత్తం 4 చేత డివిజిబుల్ అవుతుంది, ఓకేనా. ఆ కంప్లీట్ నెంబర్ మొత్తం 4 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట, ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ 4ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్లో రాసుకోవచ్చా, 2 స్క్వేర్లా రాసుకోవచ్చు. సో పవర్లో 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం అనమాట, అర్థమైందా. ఇందాకంటే 2కి పవర్లో 1 ఉంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్ తీసుకున్నాం. ఇప్పుడు 4 అంటే 2కి పవర్లో 2 కదా, సో పవర్లో 2 కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం, ఓకేనా. సో అలా లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 చేత డివిజిబుల్ అయితే అప్పుడు అక్కడ ఉన్న నెంబర్
మొత్తం కూడా 4 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ 936 అనే నెంబర్ తీసుకుంటున్నా. ఇది 4 చేత డివిజిబుల్ అవుతుందా అవదా అని చెక్ చేయాలంటే ఆ నెంబర్ మొత్తాన్ని 4 చేత డివైడ్ చేయకూడదు. సింపుల్గా ఏం చేయాలి, సింపుల్గా లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలన్నమాట. లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. తీసుకొని ఆ 2 డిజిట్స్ కనుక లాస్ట్ 2 డిజిట్స్ కనుక 4 చేత డివిజిబుల్ అయినాయి అనుకోండి, అప్పుడు నెంబర్ మొత్తం 4 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ అంటే 36 కదా. సో 36 అనేది 4 చేత డివిజిబుల్ అవుతుందా, కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అవునా కదా. 36ని 4 డివైడ్ చేసేది కదా. సో చేసిద్ది కాబట్టి ఆ ఓవరాల్ నెంబర్ మొత్తాన్ని 4 అనేది డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఆ ఓవరాల్ నెంబర్ మొత్తాన్ని 4 అనేది డివైడ్ చేస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 3654. ఓకేనా. అది 4 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలన్నమాట. సో ఆ 2 డిజిట్స్ని కనుక 4 డివైడ్ చేసింది అనుకోండి, ఆ కంప్లీట్ నెంబర్ మొత్తాన్ని 4 డివైడ్ చేస్తుంది. మరి ఇక్కడ 54ని 4 డివైడ్ చేసిద్దా, చేయలేదు కదా. అవునా కదా. 54ని డివైడ్ చేయలేదు 4. సో 54ని డివైడ్ చేయలేకపోతుంది కాబట్టి ఆ ఓవరాల్ నెంబర్ని 4 అనేది డివైడ్ చేయలేదు. ఓకేనా. 4 అనేది డివైడ్ చేయలేదు అనమాట. ఓకేనా. అది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కన్సిడర్. లైక్ ఇప్పుడు నేను 6392 తీసుకుంటున్నా. సో ఇది 4 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే నేనేం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ 92ని 4 డివైడ్ చేసిద్దా చేయదా అది చూడాలి. 92ని డివైడ్ చేస్తే మొత్తం నెంబర్ని చేసేస్తుంది అనమాట 4 అనేది. ఓకేనా. సో 92ని 4 డివైడ్ చేసిద్దా, కంప్లీట్గా చేసిద్ది. 4 రోజులు 8, 4 మూడు 12, 23 సార్లు డివైడ్ చేసేది కదా. సో డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ నెంబర్ మొత్తాన్ని 4 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది. ఓకేనా. 4 ఖచ్చితంగా డివైడ్ చేస్తుంది అనమాట. అలా మనకి ఇక్కడ 4 చేత డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 చేత డివిజిబుల్ అవ్వాలి. ఆ నెంబర్ ముందు ఎంతైనా ఉండనివ్వండి, మనకు అనవసరం. ముందు ఎంత నెంబర్ ఉన్నా మనకు అనవసరం. మనం తీసుకునేది లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటాం. దాన్ని 4 డివైడ్ చేసిద్దా చేయదా చూస్తాం. డివైడ్ చేస్తే మొత్తం నెంబర్ని చేస్తుంది, డివైడ్ చేయకపోతే మొత్తం నెంబర్ని డివైడ్ చేయదు. అది ఇక్కడ లాజిక్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 8 అనమాట. సో 8కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 8. అంటే ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ కంప్లీట్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది. ఆ కంప్లీట్ నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అవుతుంది అనమాట. 8 చేత భాగించబడుతుంది అనమాట. ఓకేనా. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయితే కంప్లీట్ నెంబర్ మొత్తం 8 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది. 3 ఎలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ 8ని ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్గా రాసుకోవచ్చు. సో పవర్లో 3 ఉంది కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. ఇక్కడ పవర్లో 2 కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. అందుకే చెప్పింది 2, 4, 8, 16, అదేవిధంగా 32, 64 వీటన్నిటికీ కూడా సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 2 పవర్ చూసుకోవాలి. 2 పవర్లో 3 ఉంటే లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. అంటే ఇప్పుడు 8 కదా, 2 క్యూబ్ రాస్తాం అంటే లాస్ట్ 3 డిజిట్స్. 4 కదా, 2 స్క్వేర్ రాస్తాం. పవర్లో 2 ఉంటుంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్. ఇది 2 పవర్ 1 రాస్తాం. పవర్లో 1 ఉంటుంది కదా, లాస్ట్ 1 డిజిట్ అంటాం అనమాట. ఓకేనా. లాస్ట్ 1 డిజిట్ అనుకోవచ్చు, లేదంటే ఈవెన్ నెంబర్ అని కూడా అనుకోవచ్చు అనమాట 2కి అది. ఓకేనా. అది చెప్పే కదా ఆల్రెడీ, ఒకసారి చెక్ చేయండి. సో చూస్తే ఇక్కడ లెట్ మీ కన్సిడర్ వన్ ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు నేను 34584 ఇది 8 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగాను అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి, మొత్తాన్ని 8 చేత డివైడ్ చేయాలా, చేయకూడదు. మొత్తాన్ని 8 చేత డివైడ్ చేయకూడదు. ఏం తీసుకోవాలి, లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. లాస్ట్ 3 డిజిట్స్ అవి 8 చేత డివిజిబుల్ అవుతాయా అవ్వవా అనేసి చెక్ చేయాలి. డివిజిబుల్ అయితే మొత్తం నెంబరు డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ కాకపోతే మొత్తం నెంబరు
డివిజిబుల్ కాదనమాట. ఓకేనా. మరి ఇక్కడ 8 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అంటే చూడండి, 8 ఇక్కడ పోతుంది. 58లో 8 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్ పోతుందా, 8 ఏళ్ళు 56, 2 మిగులుతుంది 24. 24 అంటే 8 3 సార్లు పోతుంది కదా, అంటే సింపుల్గా క్యాన్సిల్ చేసింది అనమాట. 8 అనేది డివైడ్ చేసింది. సో డివైడ్ చేసింది కాబట్టి ఈ మొత్తం నెంబర్ని కూడా డివైడ్ చేస్తుంది, అనమాట. అలా 8 చేత ఈ మొత్తం నెంబరు డివైడ్ చేయబడుతుంది. అర్థమైంది కదా. సో అది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, చూడండి జాగ్రత్తగా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైక్ 365,472 ఓకేనా. సో ఇది పెద్ద నెంబర్ అనమాట. ఇది 8 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అనేసి అడిగిన అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, మొత్తం నెంబర్ని చేయొచ్చా, చేయకూడదు, లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. సో ఈ లాస్ట్ 3 డిజిట్స్ని 8 డివైడ్ చేసింది అనుకోండి, కంప్లీట్ నెంబర్ని డివైడ్ చేస్తుంది. అర్థమైందా. సో అనమాట. చూడండి ఇక్కడ చూస్తే 8 చేసిద్దా చేయదా, 4 ఇక్కడ 8 ఇక్కడ ఎన్నిసార్లు, 8 6 48, 8 6 పోదు కదా, 8 5 40, అవునా కదా. ఇంకా 7 మిగులుతుంది 72, 8 9 72. సో కంప్లీట్గా డివైడ్ చేసింది కదా. సో డివైడ్ చేసింది అనమాట. డివైడ్ చేసింది కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. అలా ఇక్కడ ఒక నెంబర్ అనేది 8 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే మనం ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. తీసుకొని ఆ 3 డిజిట్స్ డివిజిబుల్ అవుతాయా అవ్వవా అనేసి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. అలా లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ లైక్ ఇక్కడ 3 to 527 తీసుకుంటున్నా, 527. ఇది ఈ నెంబర్ మొత్తం 8 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే చూడండి, అది ఇక్కడ పోవాలన్నమాట. లాస్ట్ 3 డిజిట్స్లో 8 అనేది పోవాలి, అంటే డివైడ్ చేయాలన్నమాట. 8 అనేది డివైడ్ చేయాలి, చేస్తేనే ఆ కంప్లీట్ నెంబర్ని డివైడ్ చేస్తుంది. సో చూడండి ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది, 8 ఇక్కడ 8 6 48, 48 పోతే ఇంకా ఎంత మిగులుతుంది మనకి, 4 మిగులుతుంది, 47 అవుతుంది. 8 5 సార్లు పోతుంది, పైన రిమైండర్ వస్తుంది కదా, 47లో 40 పోతే 7 రిమైండర్ వస్తుంది, అంటే ఎగ్జాక్ట్గా డివైడ్ చేయలేదు, అవునా కదా. సో డివైడ్ చేయలేదు కాబట్టి ఈ నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేయలేదు. 527ని 8 అనేది డివైడ్ చేయలేదు కాబట్టి ఈ నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేయలేదు, అంటే డివిజిబుల్ అవ్వదన్నమాట ఈ నెంబర్ అనేది 8 చేత. ఓకేనా. సో అలా లాస్ట్ 3 డిజిట్స్నే మనం చెక్ చేస్తామన్నమాట. అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 16 అనమాట. సో దీనికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటి మీకు ఆల్రెడీ అర్థమైపోవాలి. ఏంటి, లాస్ట్ 4 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 16 అనమాట. అంటే ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో లాస్ట్ 4 డిజిట్స్ అనేవి 16 చేత డివైడ్ అయినాయి అనుకోండి, డివిజిబుల్ అయినాయి అనుకోండి 16 చేత, అప్పుడు ఆ కంప్లీట్ నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవుతుంది. ఆ కంప్లీట్ నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించి. సో చూడండి జాగ్రత్తగా, ఇప్పుడు 16 డివిజిబిలిటీ రూల్ కదా. సో చూడండి ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ ఎందుకు తీసుకున్నాం అంటే 16 ఎలా రాసుకోవచ్చు అంటే 2 power 4గా రాసుకోవచ్చు, అవునా కదా. 16ని 2 power 4గా రాసుకోవచ్చు. మరి పవర్లో 4 ఉంది కాబట్టి మనం ఏం తీసుకున్నాం, లాస్ట్ 4 డిజిట్స్ తీసుకున్నాం. పవర్లో 4 ఉంది కాబట్టి లాస్ట్ 4 డిజిట్స్ తీసుకున్నాం అనమాట. ఇందాక 8 ఉన్నప్పుడు పవర్లో 3 ఉంది కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఓకేనా. సో అలా లాస్ట్ 4 డిజిట్స్ అనేది 16 చేత డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. సో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, క్లారిటీ వస్తుంది మీకు. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా, 6846592. సో ఈ నెంబర్ అనేది, ఈ పెద్ద నెంబర్ అనేది 16 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఈ నెంబర్ మొత్తాన్ని 16 చేత డివైడ్ చేయకూడదు. సింపుల్గా ఏం చేయాలి, లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి. ఆ 4 డిజిట్స్ కనుక 16 చేత డివిజిబుల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ డివిజిబుల్ అవ్వలేదు అనుకోండి, ఆ లాస్ట్ 4 డిజిట్స్ 16 చేత, అప్పుడు నెంబర్ మొత్తం డివిజిబుల్ కానట్టే, అవునా కదా. సో మనం చేయాల్సింది లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి. సో 6592 తీసుకున్నాం. సో దాన్ని 16 చేత డివైడ్ చేయాలన్నమాట. సో 16 చేత డివిజిబుల్ అయితే మొత్తం నెంబర్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ 16 అనేది 65లో ఎన్ని టైమ్స్ పోతుంది, 16 4 64, ఇంకా 1 మిగులుతుంది 19 అవుతుంది. 16 1 16, 3 మిగులుతుంది 32 అవుతుంది. 16 2 32. సో ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసింది కదా, అవునా కదా, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసింది. అంటే సింపుల్గా 16
అనేది దీన్ని డివైడ్ చేసింది. దీన్ని డివైడ్ చేసిందంటే నంబర్ మొత్తాన్ని డివైడ్ చేస్తుందనే కదా మీనింగ్. సో అలా డివైడ్ చేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5486 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. సో ఇది 16 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి? ముందు లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి. ఆ లాస్ట్ 4 డిజిట్స్ కనుక 16 చేత డివిజిబుల్ అయితే నంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 2944 అనమాట. 2944. సో ఇందులో దీన్ని 16 అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి ఓవరాల్ నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది అనమాట. అలా మనకి చాలా నెంబర్స్ ఉంటే ఎలా చూసుకోవచ్చు. మీకు కావాలంటే చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను లైక్ 568942894428 తీసుకున్నా. ఇది 16 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? ముందు లాస్ట్ 4 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 4 డిజిట్స్ తీసుకొని దాన్ని 16 చేత డివైడ్ చేయాలి. ఒకవేళ డివైడ్ చేసింది అనుకోండి, డివైడ్ చేస్తే నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేసిద్ది, చేయలేకపోతే నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేయలేదు. ఓకేనా. సో ఇక్కడ చూస్తే 9428ని 16 అనేది డివైడ్ చేయలేదు అనమాట. మీరు కావాలంటే చూసుకోండి. డివైడ్ చేయలేదు కాబట్టి ఈ నెంబర్ మొత్తాన్ని 16 అనేది డివైడ్ చేయలేదు అనమాట. ఓకేనా. సో అలా మనకి 16 డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 2, 4, 8, 16కి ఇదే డివిజిబిలిటీ రూల్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ లాస్ట్ 1 డిజిటా 2 డిజిటా 3 డిజిటా ఎలా డిసైడ్ చేస్తాం? 2కి పవర్లో ఉన్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు 2కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ తెలుసుకున్నాం కదా. 2 తర్వాత నెక్స్ట్ వచ్చేది 3 అనమాట. ఓకేనా. ఇవన్నీ మరి ఎందుకు చెప్పానంటే వీటన్నిటికీ కామన్గా ఉంటుంది కదా, సిమిలర్ డివిజిబిలిటీ రూల్ ఉంటుంది కదా, కాబట్టి ఈ 4టిని కలిపి చెప్పాను అనమాట. 2 తర్వాత నెక్స్ట్ 3 అనమాట. ఓకేనా. సో ఇక్కడ 3కి 9కి 1 మినిట్ 3కి 9కి సేమ్ డివిజిబిలిటీ రూల్ ఉంటుందన్నమాట. సేమ్ అంటే సేమ్ కాదు, సిమిలారిటీ అనమాట. ఓకేనా. సో 3కి 9కి డివిజిబిలిటీ రూల్ అనేది సిమిలర్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ రెండింటికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకేనా. సో 3కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3 అనమాట. అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో డిజిట్స్ ఉంటాయి కదా, ఆ డిజిట్స్ యొక్క సమ్ గనక 3 చేత డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు ఆ నెంబర్ మొత్తం కూడా 3 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఈ నెంబర్లో ఉన్న డిజిట్స్ ఉంటాయి కదా, మనకి డిజిట్స్ ఉంటాయి కదా, సో వాటి యొక్క సమ్ గనక 3 చేత డివిజిబుల్ అయితే అప్పుడు ఆ నెంబర్ మొత్తం కూడా 3 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? సో అదనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను లైక్ ఇలా తీసుకుంటున్నా 500769. ఇప్పుడు ఏం చేయాలి? సమ్ ఆఫ్ ది డిజిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే ఏమవుతుంది? 5 + 0 + 7 + 6 + 9 ఎంత అవుతుంది అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనేది చూడండి, 5 అవుతుంది, 5 7 ఎంత అవుతుంది? 12 అవుతుందా? 12 6 18 అవుతుందా? 18 9 ఎంత అవుతుంది? 27 అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత వచ్చింది? 27. ఈ సమ్ ఆఫ్ ద డిజిట్స్ని కనుక 3 డివైడ్ చేసింది అనుకోండి, అప్పుడు నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇది కదా, దీన్ని కనుక 3 డివైడ్ చేసింది అనుకోండి, అప్పుడు ఆ ఓవరాల్ నెంబర్ మొత్తాన్ని కూడా 3 డివైడ్ చేస్తుంది. ఓకేనా. అది లాజిక్. మరి ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ద డిజిట్స్ని 3 డివైడ్ చేస్తుంది కదా, అవునా కదా, సింపుల్గా డివైడ్ చేసేస్తుంది. సో డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ నంబర్ని కూడా డివైడ్ చేస్తుంది. ఓకేనా. నంబర్ని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్నప్పుడు మళ్ళీ ఒక్కో డిజిట్ని పేర్చుకుంటూ వెళ్ళకూడదు, యాడ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఎప్పుడైనా కానీ 3 మల్టిపుల్ తగిలిందనుకోండి, 3 మల్టిపుల్ కానీ తగిలిందనుకోండి, వాటిని క్యాన్సిల్ చేసేసి రిమైనింగ్ నెంబర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. రిమైనింగ్ నెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ సింపుల్గా ఏం చేయొచ్చు అంటే చూడండి, 6 అనేది 3 మల్టిపుల్, అవునా కదా. 9ని క్యాన్సిల్ చేస్తుంది 3 అనేది. మల్టిపుల్ అంటే క్యాన్సిల్ చేయటమే సింపుల్గా. అదేవిధంగా 5 7 యాడ్ చేస్తే 12 వచ్చింది కదా, సో 12ని కూడా క్యాన్సిల్ చేసిద్ది. అంటే సింపుల్గా ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేసిద్ది అనమాట. ఓకేనా. అలా మొత్తాన్ని క్యాన్సిల్ చేసింది కాబట్టి ఓవరాల్ నెంబర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తుంది అనమాట. ఓకేనా. అలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అండ్ ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా. ఇంకొక నెంబర్ ఏంటంటే లైక్ ఇప్పుడు 7105 104 ఇలా ఒక నెంబర్ తీసుకుంటున్నా. సో ఈ నెంబర్ అనేది
3 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఈ మొత్తాన్ని 1/1 యాడ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ కనుక ఎక్కడన్నా 3 మల్టిపుల్ తగిలింది అనుకోండి, దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. 3 మల్టిపుల్ డైరెక్ట్గా రావచ్చు, లేదంటే ఏవైనా డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు కూడా రావచ్చు అనమాట. సో చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 5, 1 తీసుకుంటున్నా, 6 అవుతుంది కదా. సో 2 కలిపితే 6 అవుతుంది, కాబట్టి ఆ 5, 1 క్యాన్సిల్ చేయొచ్చు, అవునా కదా. అలాగే ఇక్కడ చూస్తే 7, 1, 8, 8, 4, 12, 7, 1, 8, 8, 4, 12, 12 అంటే 3 క్యాన్సిల్ చేయొచ్చు కదా, 3 క్యాన్సిల్ చేసేది కదా. సో క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట. అలా మొత్తాన్ని క్యాన్సిల్ చేసింది కాబట్టి ఆ ఓవరాల్ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? సో 5, 1 ఎందుకు క్యాన్సిల్ చేసాం, 6 అంటే 3 క్యాన్సిల్ చేసిద్ది, అవునా కదా, అంటే 3 మల్టిపుల్ అనమాట. సో క్యాన్సిల్ చేసాం. అలాగే 7, 1, 4 ఎంత అవుతుంది మనకి, 12 అవుతుంది, అంటే 3 క్యాన్సిల్ చేసిద్ది. అలా మొత్తాన్ని క్యాన్సిల్ చేసిద్ది కాబట్టి ఈ మొత్తం నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇంకొక నెంబర్ తీసుకుంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ 2, 5, 7, 2, 9, 2, 4, 9, 3 తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 3 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ముందు మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తం యాడ్ చేయకూడదు. ఏమన్నా 3 మల్టిపుల్స్ తగిలితే క్యాన్సిల్ చేసేయడమే, ఓకేనా. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 7, 2, 9 అవుతుందా, 3 క్యాన్సిల్ చేస్తుంది, పక్కన పడేసాయి. 9ని క్యాన్సిల్ చేస్తుంది, పక్కన పడేసాయి. 3ని కూడా 3 క్యాన్సిల్ చేస్తుంది, పక్కన పడేసాయి. 4, 2 అంటే 6 అవుతుంది, పక్కన పడేసాయి. 5ని 3 క్యాన్సిల్ చేసిద్దా, చేయలేదు కదా. మరి చేయలేదు కాబట్టి నెంబర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయలేదు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. మీరు కావాలనుకుంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ కనుక్కున్నా సరే ఆ వచ్చే సమ్ని 3 డివైడ్ చేయలేదు. కావాలని చూసుకోండి. 2 + 5 7 అవుతుంది, 7 + 7 14, 14 + 2 16, 16 + 4 20, 20 + 9 29, 29 + 3 ఎంత అవుతుంది, 32 అవుతుందా. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత వచ్చిందంటే 32 అవుతుంది. 32ని 3 డివైడ్ చేసిద్దా, డివైడ్ చేయలేదన్నమాట. 32ని డివైడ్ చేయలేదు. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ని డివైడ్ చేయలేదు కాబట్టి నంబర్ని కూడా డివైడ్ చేయలేదు. కానీ ఇంత రిస్క్ లేకుండా సింపుల్గా మనం ఏం చేసాం, 3 మల్టిపుల్ తగిలితే క్యాన్సిల్ చేసాం. 3 మల్టిపుల్ తగిలితే క్యాన్సిల్ చేసాం. ఇక్కడ 7, 2, 9 కనపడుతుంది, క్యాన్సిల్ చేసే. 9 కనపడుతుంది, క్యాన్సిల్ చేసే. 3 కనపడుతుంది, క్యాన్సిల్ చేసే. అలా మనకి 3 మల్టిపుల్ తగిలితే క్యాన్సిల్ చేసేయడమే, ఓకేనా. సో అలా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఒకవేళ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు డివైడ్ చేస్తుంది అని మీనింగ్ అనమాట, ఓకేనా. ఇంత డీటెయిల్డ్గా ఎవరో చెప్పరు, జాగ్రత్తగా నేర్చుకోండి కాన్సెప్ట్ అనేది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 9 డివిజిబిలిటీ రూల్ అనమాట. సో 9 ఇందాక 3 ఎలా వచ్చిందో సేమ్ 3కి వచ్చినట్టే 9కి వస్తుంది అనమాట. సో చూడండి ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ ది డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో డిజిట్స్ ఉంటాయి కదా ఇలా. సో ఇవి డిజిట్స్ అనుకోండి. ఈ డిజిట్స్ యొక్క సమ్ గనక 9 చేత డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు ఆ నెంబర్ మొత్తం 9 చేత డివిజిబుల్ అవుతుంది. డిజిట్స్ యొక్క సమ్ గనక 9 చేత డివిజిబుల్ అయితే ఆ ఓవరాల్ నెంబర్ కూడా 9 చేత డివిజిబుల్ అవుతుంది, ఓకేనా. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇందాక 3 అర్థమై ఉంటే ఇది సింపుల్గా వస్తుంది అనమాట, ఓకేనా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా, లైక్ 2895327. సో ఈ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అనమాట, ఓకేనా. మరి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే ఏమవుతుందో చెప్పండి. ఇక్కడ చూస్తే 2, 8 ఎంత అవుతుంది, 10, 19, 24, 27, 29, 36 అవుతుందా, మొత్తం కలిపితే 36 అవుతుంది. ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్ అనమాట. దీన్ని కనుక 9 డివైడ్ చేసిందనుకోండి, అప్పుడు నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. ఒకవేళ 9 డివైడ్ చేయలేకపోయింది అనుకోండి, నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేయలేదన్నమాట. అదే లాజిక్, ఓకేనా. సో ఇక్కడ 36ని 9 అనేది ప్రశాంతంగా క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు నెంబర్ మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేస్తుంది, అంటే సింపుల్గా డివైడ్ చేస్తుంది అని మీనింగ్ అనమాట, ఓకేనా. సో అలా చేస్తాం.
అయితే ఇక్కడ మళ్ళీ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ కూర్చోకూడదు. ఓకేనా, మొత్తాన్ని యాడ్ చేసుకుంటూ కూర్చోకూడదు. సింపుల్గా ఏం చేయాలి, 9 కాబట్టి ఏం చేయాలి, 9 మల్టిపుల్ తగిలితే దాన్ని అవతల పడేసాయి, 9 మల్టిపుల్ తగిలితే దాన్ని క్యాన్సిల్ చేసేసాయి. సో చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్థమైపోతుంది. 9 కనపడింది, 9 మల్టిపుల్ పక్కన పడేసాయి, 7 2 9 అవుతుంది, అంటే 9 క్యాన్సిల్ చేస్తుంది, పక్కన పడేసాయి. నెక్స్ట్ చూస్తే 5 3 8 8 2 ఎంత అవుతుంది, 10 10 8 18, అంటే 18 కాబట్టి 9 క్యాన్సిల్ చేస్తుంది. అలా మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి కదా. మొత్తం క్యాన్సిల్ అయిపోయినాయి అంటే మీనింగ్ ఏంటి, ఆ ఓవరాల్ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవుతుంది అని మీనింగ్ అనమాట. ఓకేనా, ఆ ఓవరాల్ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవుతుంది అనేసి మీనింగ్ అనమాట. ఓకేనా, సో అలా మనమైతే చేస్తామన్నమాట. ఓకేనా, సో ఇలా ఏ నెంబర్ తీసుకున్నా సరే ముందు ఏం చేయాలి, 9 మల్టిపుల్స్ ఉంటాయి కదా, సో వాటిని క్యాన్సిల్ చేయాలి, మిగతా డిజిట్స్ని యాడ్ చేయాలన్నమాట. సో అది కూడా 9 చేత డివిజిబుల్ అయితే ఓవరాల్ నెంబర్ అనేది 9 చేత డివిజిబుల్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లైక్ 1 2 5 7 1 2 5 7 4 2 4 2 3 3 7 తీసుకుంటున్నాం. ఇది 9 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి, 9 మల్టిపుల్ తగిలితే క్యాన్సిల్ చేసేసేయండి, 9 మల్టిపుల్ తగిలితే క్యాన్సిల్ చేసేసేయండి. ఓకేనా, సో చూడండి 7 2 9 అవుతుందా పక్కన పడేసేయి, అదేవిధంగా 7 2 9 అవుతుందా పక్కన పడేసేయి, 5 4 9 అవుతుందా పక్కన పడేసేయి, ఇంకా రిమైనింగ్ 1 3 అంటే ఎంత అవుతుంది యాడ్ చేస్తే, సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా, సో 1 3 యాడ్ చేస్తే 4 అవుతుంది. మరి 4ని 9 అనేది డివైడ్ చేస్తుందా, చేయలేదు కదా, చేయలేదు కాబట్టి ఈ ఓవరాల్ నెంబర్ని కూడా డివైడ్ చేయలేదు. అలా మనం ఇక్కడ చేస్తామన్నమాట. అయితే ఇక్కడ డివిజిబిలిటీ రూల్ అంటే 9కి ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటి ఆ ఇంకో డివిజిబిలిటీ రూల్ అంటే సింపుల్గా 9 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా డిజిటల్ సమ్ అనేది 0 కానీ 9 కానీ ఉండాలి. ఓకేనా, దీనికి ఇంకొకటి అనమాట, సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది 9 చేత డివిజిబుల్ అవ్వాలి, లేదంటే సింపుల్గా డిజిటల్ సమ్ అనేది 0 కానీ 9 కానీ ఉండాలన్నమాట. ఓకేనా, సో డిజిటల్ సమ్ అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ డిజిటల్ సమ్కి సంబంధించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు ఎప్పుడైనా సరే మన ఛానల్లో వీడియోస్ చెక్ చేసేటప్పుడు సింపుల్గా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోండి. ఓకేనా, అక్కడ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకేనా, అన్నిటికీ ప్లేలిస్ట్లు ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అందులో మీకు డిజిటల్ సమ్ అనేది ఉంటుంది, అందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, సో అలా మనకి 3కి 9కి సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా, మీరు మర్చిపోకండి, ఇది డిజిటల్ సమ్ అనమాట. ఓకేనా, డిజిటల్ సమ్ దీనికి సంబంధించిన వీడియో ఉంది, ఒకసారి కన్ఫామ్గా వెళ్ళి చెక్ చేయండి, అది మీకు చాలా యూజ్ అవుతుంది. దీంట్లోనే కాదు, చాలా క్యాలిక్యులేషన్స్లో మీకు ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది, అది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 5 25 125. సో ఈ మూడిటికి సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట. ఇందాక ఎలాగైతే 2 4 8 16కి ఎలా అయితే ఉందో పవర్స్ తీసుకున్నాం కదా, సో అదే విధంగా ఈ 5 25 125కి అయితే సేమ్ డివిజిబిలిటీ సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో చూడండి ఇక్కడ 5కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటో చెప్పండి, లాస్ట్ 1 digit షుడ్ బి డివిజిబుల్ బై 5 అనమాట. లాస్ట్ 1 digit షుడ్ బి డివిజిబుల్ బై 5 అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, ఇక్కడ ఒక నెంబర్ ఉంటే అందులో లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, లాస్ట్ డిజిట్. సో ఆ లాస్ట్ 1 digit ఏదైతే ఉందో అది 5 చేత డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు ఆ నెంబర్ మొత్తం కూడా 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఆ లాస్ట్ 1 digit కనుక 5 చేత డివిజిబుల్ అయితే ఆ ఓవరాల్ నెంబర్ అనేది 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఇది ఒక డెఫినేషన్ అనమాట. ఇంకో డెఫినేషన్ ఏంటంటే సింపుల్గా చూడండి, లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 or 5 అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో ఈ లాస్ట్ డిజిట్ కనుక 0 కానీ 5 కానీ ఉందనుకోండి, 0 కానీ 5 కానీ ఉందనుకోండి, అప్పుడు ఆ ఓవరాల్ నెంబర్ అనేది 5 చేత డివిజిబుల్ అవుతుంది, 5 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. అలా మనకి 2 డెఫినేషన్లు ఉంటాయి. ఓకేనా, సో ఈ 2 డెఫినేషన్లు అర్థమైనవి అనుకుంటున్నాను. సో చూడండి జాగ్రత్తగా, ఇక్కడ లాస్ట్ 1 digit అని ఎందుకు తీసుకున్నాం చెప్పండి, లాస్ట్ 1 digit అని ఎందుకు తీసుకున్నాం అంటే చూడండి, 5ని ఎలా రాసుకోవచ్చు, 5ని 5 power 1గా రాసుకోవచ్చు, అవునా కదా. మరి ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి
లాస్ట్ 1 డిజిట్ అనేసి తీసుకున్నాం. పవర్లో 1 ఉంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్ అనేసి తీసుకున్నాం అనమాట. పవర్లో 2 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్, పవర్లో 3 ఉంటే లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. ఓకేనా, ఇందాక 2, 4, 8, 16కి ఎలా వచ్చిందో సిమిలర్ ప్యాటర్న్ ఇక్కడ కూడా వస్తుందన్నమాట. ఓకేనా, సో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే లైక్ ఇప్పుడు నేను 5485 అనే నెంబర్ తీసుకున్నా. ఇది 5 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే నేనేం చేయాలంటే ఏం తీసుకోవాలి, లాస్ట్ 1 డిజిట్ తీసుకోవాలి. ఇది 5 చేత డివిజిబుల్ అయితే నెంబర్ మొత్తం 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఇది 5 చేత డివిజిబుల్ అవ్వకపోతే నెంబర్ మొత్తం 5 చేత డివిజిబుల్ అవ్వదు. అవునా కదా, మరి ఇక్కడ చూస్తే 5 అనేది 5 చేత డివిజిబుల్ అవుతుంది అంటే సింపుల్గా 5ని క్యాన్సిల్ చేస్తుంది అంటే డివిజిబుల్ అవుతుంది. సో క్యాన్సిల్ అయింది కాబట్టి నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. లేదంటే ఈ డెఫినేషన్ ప్రకారం చూస్తే లాస్ట్ డిజిట్ ఎలా ఉండాలి, 0 కానీ 5 కానీ ఉండాలి. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 ఉంది. మరి లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే ఏమవుతుంది, నెంబర్ మొత్తం 5 చేత డివిజిబుల్ అవుతుంది. అవునా కదా, అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి చూడండి, ఇప్పుడు సపోజ్ 2150 ఉంది, 2150. సో ఈ నెంబర్ మొత్తం 5 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ చూడాలి. ఇది 0 కానీ 5 కానీ ఉంటే సింపుల్గా ఏమవుతుంది, 5 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ 0 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 5 చేత డివిజిబుల్ అవుతుంది. అండ్ లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ నేను పెద్ద నెంబర్ తీసుకుంటున్నా, 4996325. సో ఇది 5 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. సో అది 0 కానీ 5 కానీ ఉంటే సింపుల్గా 5 చేత డివిజిబుల్ అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే లాస్ట్ 1 డిజిట్ అనేది 5 చేత డివిజిబుల్ అవ్వాలి. మరి డివిజిబుల్ అవుతుంది కాబట్టి నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, సో అది. అండ్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 247853 డివిజిబుల్ బై 5. అవునా, సో డివైడెడ్ బై 5 చేస్తున్నాం. మరి డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే డివిజిబుల్ అవుతుంది. వేరేది ఏదన్నా సరే నాట్ డివిజిబుల్. అవునా కదా, మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 3 ఉంది కాబట్టి నాట్ డివిజిబుల్. సో 5 చేత డివిజిబుల్ కాదనమాట. ఓకేనా, సో అలా మనకి ఇక్కడ ఈ 5 డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇక్కడ లాస్ట్ 1 డిజిట్ ఎందుకు తీసుకున్నామో అర్థమైంది అనుకుంటున్నాను. పవర్లో 1 ఉంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్. ఓకేనా, సో అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 25 అనమాట. దీనికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 25. అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, అవి కనుక 25 చేత డివిజిబుల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ ఓవరాల్ నెంబర్ మొత్తం 25 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా, లాస్ట్లో ఉన్న 2 డిజిట్స్ కనుక 25 చేత డివిజిబుల్ అయితే అప్పుడు ఉన్న నెంబర్ మొత్తం 25 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఎందుకు తీసుకున్నాం అంటే చూడండి, 25ని ఎలా రాసుకోవచ్చు, 25ని 5 స్క్వేర్గా రాసుకోవచ్చా, 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో పవర్లో 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. పవర్లో 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. ఇందాక 5కి పవర్లో 1 ఉంది కాబట్టి లాస్ట్ 1 డిజిట్. ఇప్పుడు 5కి పవర్లో 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. ఓకేనా, అలా లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 25 చేత డివిజిబుల్ అయితే ఆ ఓవరాల్ నెంబర్ అనేది 25 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, సో ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, మీకు క్లారిటీ వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను లైక్ 13425 అనే నెంబర్ తీసుకుంటున్నా. ఇది 25 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే నేనేం చేయాలి, ముందు నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేయకూడదు. సింపుల్గా ఏం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఇదిగోండి లాస్ట్ 2 డిజిట్స్. ఈ 2 డిజిట్స్ కనుక 25 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. 2 డిజిట్స్ డివిజిబుల్ అవ్వకపోతే 25 చేత నెంబర్ మొత్తం డివిజిబుల్ కాదు. అవునా కదా, మరి ఇక్కడ 2 డిజిట్స్ అంటే 25 అనేది 25 చేత డివిజిబుల్ అవుతుంది. అప్పుడు నెంబర్ మొత్తం ఏమవ్వాలి, డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా, సో అదనమాట. అలా ఈ నెంబర్ మొత్తం 25 చేత డివిజిబుల్ అవుతుంది. అవునా కదా. అండ్ లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ నేను
126,475 126,475 ఓకేనా. సో ఇది 25 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని నేను చెక్ చేయాలంటే ఏం చేయాలి, లాస్ట్ టూ డిజిట్స్ అనేవి 25 చేత డివిజిబుల్ అవుతున్నాయా లేదా అనేసి చూసుకోవాలన్నమాట ఓకేనా. సో ఇక్కడ 75 కదా, 75 అనేది 25 చేత డివిజిబుల్ అవుతుందా లేదా, డివిజిబుల్ అవుతుంది. 75లో 25 అనేది 3 టైమ్స్ పోతుంది. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది, అవునా కదా. సో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు ఆ ఓవరాల్ నెంబర్ మొత్తం ఏమవ్వాలి, ఓవరాల్ నెంబర్ మొత్తం 25 చేత డివిజిబుల్ అవ్వాలి, అవునా కదా. అండ్ లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 235,300 డివైడెడ్ బై 25 అంటే ఇక్కడ ఈ నెంబర్ తీసుకున్నా, ఈ నెంబర్ అనేది 25 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. ఆ 2 డిజిట్స్ అనేవి 25 చేత డివిజిబుల్ అవుతాయా అవ్వవా అనేసి చెక్ చేయాలి. మరి డివిజిబుల్ అయితే నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ అవ్వకపోతే నెంబర్ మొత్తం డివిజిబుల్ అవ్వదన్నమాట. మరి ఇక్కడ లాస్ట్లో 00 ఉంది, 00 అంటే నథింగ్ బట్ జీరోనైనా కాదా, జీరో అనేది 25 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 0 అనేది 25 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. మరి ఇక్కడ 0 అనేది 25 చేత డివిజిబుల్ అవుతుంది సింపుల్గా, అవునా కదా. 0 అనేది ఏ నెంబర్తో అయినా సరే డివిజిబుల్ అవుతుంది ఎక్సెప్ట్ 0/0 కాదు, 0 కాకుండా ఏ నెంబర్ ఉన్నా సరే మనకి 0 అనేది డివిజిబుల్ అవుతుంది ఓకేనా. సో అలా 0/25 అంటే ఆ 0 అనేది 25 చేత డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ ఓవరాల్ నెంబర్ అనేది 25 చేత డివిజిబుల్ అవుతుంది, ఆ ఓవరాల్ నెంబర్ అనేది 25 చేత డివిజిబుల్ అవుతుంది ఓకేనా. అండ్ ఇక్కడ ఇంకొక నెంబర్ తీసుకున్నాం 134845. సో ఇది 25 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే నేనేం చేయాలి, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి, సో 2 డిజిట్స్ 25 చేత డివిజిబుల్ అయితే నెంబర్ మొత్తం డివిజిబుల్ అవుతుంది. 2 డిజిట్స్ 25 చేత డివిజిబుల్ కాకపోతే నెంబర్ మొత్తం డివిజిబుల్ కాదనమాట, అవునా. మరి ఇక్కడ 45 అనేది 25 చేత డివిజిబుల్ అయిద్దా, అవ్వదు కదా. 45 అనేది 25 చేత డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే 25 45ని క్యాన్సిల్ చేయలేదు కదా. సో క్యాన్సిల్ చేయలేదు అంటే నెంబర్ మొత్తాన్ని క్యాన్సిల్ చేయలేదు అంటే సింపుల్గా నెంబర్ మొత్తాన్ని డివైడ్ చేయలేదు అనమాట ఓకేనా. సో అలా ఉంటుంది ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 125 అనమాట ఓకేనా. 125 అయితే దీనికి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 125 ఓకేనా. లాస్ట్ 3 డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 125 అంటే ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో లాస్ట్ 3 డిజిట్స్ ఉంటాయి కదా, సో ఆ 3 డిజిట్స్ కనుక 125 చేత డివిజిబుల్ అయినాయి అనుకోండి, అప్పుడు ఆ ఓవరాల్ నెంబర్ మొత్తం 125 చేత డివిజిబుల్ అవుతుంది ఓకేనా. ఆ 3 డిజిట్స్ కనుక 125 చేత డివిజిబుల్ అయితే ఆ ఓవరాల్ నెంబర్ అంతా కూడా 125 చేత డివిజిబుల్ అవుతుంది ఓకేనా. అది ఇక్కడ లాజిక్ అనమాట. అయితే ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఏంటి లాస్ట్ 3 డిజిట్స్ ఎందుకు తీసుకున్నారు అనేసి డౌట్ రావాలి. మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ 125ని ఎలా రాసుకోవచ్చు, 125ని 5 క్యూబ్లో రాసుకోవచ్చా, 5 క్యూబ్లో రాసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ పవర్లో 3 ఉంది కాబట్టి మనం కూడా లాస్ట్ 3 డిజిట్స్ తీసుకున్నాం అనమాట. ఇందాక 5కి పవర్లో 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ అనమాట. మరి ఇక్కడ 125 అంటే 5 క్యూబ్ కదా, 5 క్యూబ్ అంటే పవర్లో 3 ఉంది కాబట్టి లాస్ట్ 3 డిజిట్స్ తీసుకొని అది 125 చేత డివిజిబుల్ అయితే ఓవరాల్ నెంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ కాకపోతే నెంబర్ అంతా డివిజిబుల్ కాదనమాట. సో ఆ లాజిక్ పట్టుకొని మనం ఇక్కడైతే చేస్తూ ఉంటాం అనమాట. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 13125 ఓకేనా, 13125 ఇది ఒక నెంబర్ తీసుకున్నా. ఈ నెంబర్ అనేది 125 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేసి నేను ఎలా చెక్ చేయాలంటే ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి, తీసుకొని ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేది 125 చేత డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ డివిజిబుల్ అయితే నెంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ అవ్వకపోతే నెంబర్ అంతా డివిజిబుల్ అవ్వదన్నమాట. మరి ఇక్కడ 125 అనేది 125 చేత డివిజిబుల్ అవుతుంది, అవునా కదా, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసిద్ది కదా, కాబట్టి డివిజిబుల్ అవుతుంది. డివిజిబుల్ అయితే నెంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది ఓకేనా. అలా నెంబర్ అంతా కూడా డివిజిబుల్ అవుతుంది. అండ్ లెట్ మీ కన్సిడర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇక్కడ చూడండి 25250 ఓకేనా. సో ఇది 125 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని నేను ఎలా చెక్ చేయాలి,
ఎలా చెక్ చేయాలంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి, అవునా? సో లాస్ట్ 3 డిజిట్స్ అనేది ఈ 125 చేత డివిజిబుల్ అయితే నెంబర్ అంతా డివిజిబుల్ అయ్యింది, అవ్వకపోతే నెంబర్ అంతా డివిజిబుల్ అవ్వదన్నమాట. మరి ఇక్కడ 250 అనేది 125 చేత డివిజిబుల్ అవుతుందా లేదా? డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 250లో 125 అనేది ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ పోతుంది, అంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేస్తుంది, కాబట్టి ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. దీన్ని డివైడ్ చేస్తే ఈ మొత్తాన్ని డివైడ్ చేయాలి, అలా ఈ నెంబర్ అంతా కూడా 125 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? అది. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ, చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు 648 ఈ నెంబర్ అంతా 125 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అనేసి నేను ఎలా చెక్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలి, లాస్ట్ 3 డిజిట్స్ అనమాట. సో ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 125 చేత డివిజిబుల్ అయితే డివిజిబుల్ అవుతుంది మొత్తం నెంబరు, అవ్వకపోతే అవ్వదన్నమాట. మరి ఇక్కడ 525 అనేది 125 చేత డివిజిబుల్ అవ్వదు. 525 అనేది 125 చేత డివిజిబుల్ అవ్వదు. ఓకేనా? డివైడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు అనమాట. అవనప్పుడు ఆ నెంబర్ మొత్తం కూడా డివైడ్ అవ్వదు, ఆ నెంబర్ మొత్తం కూడా 125 చేత డివిజిబుల్ అవ్వదన్నమాట. సో అలా మనం ఇక్కడ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి తీసుకుంటాం అనమాట. అలా ఇక్కడ మనకి 5కి 25కి 125కి సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 7, 11, 13 ఈ మూడిటికి సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట. 7, 11, 13 ఈ మూడిటికి సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను, మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ 3542 అనే నెంబర్ ఒకటి తీసుకుంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ మూడిటి చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే చూడండి, మనం ఏం చేయాలంటే ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఇక్కడ 3 కలిపి ఒకటిగా తీసుకోవాలన్నమాట. రైట్ సైడ్ నుంచి 3 కలిపి ఒకటిగా తీసుకోవాలి. రైట్ సైడ్ నుంచి 3 కలిపి అంటే ఇదిగోండి ఈ 3 1. మరి ఇక్కడ 3 లేవుగా అంటే ఏం చేయాలంటే సింపుల్గా జీరోస్ పెట్టుకోండి, అవునా కదా? జీరోస్ పెడితే వాల్యూ ఏం మారదు కదా. సో ఇప్పుడు 003 అనేది ఈ 3 1 అనమాట. ఓకేనా? అలా రైట్ సైడ్ నుంచి చేసుకోవాలి. రైట్ సైడ్ నుంచి 3 కలిపి ఒకటిగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఆ వచ్చిన వాటికి డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే 542కి 3కి డిఫరెన్స్ అనమాట. అంటే సింపుల్గా పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ. 542 అనేది పెద్ద వాల్యూ మైనస్ చిన్న వాల్యూ, అవునా కదా? సో డిఫరెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి 539 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 539 అవుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పేది అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఒకవేళ ఇలా డిఫరెన్స్ తీసుకుంటాం కదా, ప్రొసీజర్ అన్నిటికీ సేమ్. 7తో చెక్ చేయాలన్నా అదే, 11కి చెక్ చేయాలన్నా అదే, 13కి చెక్ చేయాలన్నా అదే అనమాట. సో ఇలా రైట్ సైడ్ నుంచి 3 కలిపి ఒకటిగా తీసుకొని వాటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఈ డిఫరెన్స్ కనుక 7 చేత డివిజిబుల్ అయిందనుకోండి, ఈ డిఫరెన్స్ కనుక 7 చేత డివిజిబుల్ అయితే నంబర్ అంతా కూడా 7 చేత డివిజిబుల్ అవుతుంది. అదే ఒకవేళ ఈ డిఫరెన్స్ అనేది ఒకవేళ 11 చేత డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు ఈ నంబర్ అంతా కూడా 11 చేత డివిజిబుల్ అవుతుంది, అవునా కదా? 11 చేత డివిజిబుల్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఈ డిఫరెన్స్ అనేది ఒకవేళ 13 చేత డివిజిబుల్ అయిందనుకోండి, అప్పుడు ఓవరాల్ నెంబర్ అనేది 13 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా? సో అలా డిఫరెన్స్ కనుక 7 చేత డివిజిబుల్ అయితే 7 చేత ఓవరాల్ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది. 11 చేత అయితే నంబర్ అంతా 11 చేత అవుతుంది. 13 చేత అయితే నంబర్ అంతా 13 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే 539 అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. 539 అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి నంబర్ అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? 7 చేత డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ 539 అనేది 11 చేత డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇదే నెంబరు 11 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ 539 అనేది
13 చేత డివిజిబుల్ అవ్వదు. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. మళ్ళీ అన్నింటికి చెప్పాలంటే టైం లెంత్ ఎక్కువ అయిపోద్ది అనమాట, ఓకేనా. సో అది అయితే 13 చేత డివిజిబుల్ అవ్వదు డిఫరెన్స్ అనేది. సో 13 చేత డివిజిబుల్ అవ్వదు కాబట్టి నెంబర్ కూడా 13 చేత డివిజిబుల్ అవ్వదు, 13 చేత డివిజిబుల్ అవ్వదు అనమాట. ప్రొసీజర్ అన్నిటికీ ఒకటే, 7కైనా 11కైనా 13కైనా ఇదే ప్రొసీజర్. డిఫరెన్స్ అనేది దేని చేత డివైడ్ అయితే ఆ నెంబర్ కూడా దాని చేత డివైడ్ అవుతుంది అనమాట, అది, ఓకేనా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ నెంబర్ ఏంటంటే 32396, 32396. సో ఏం చేయాలి, ఈ మూడింటికి చెక్ చేయాలంటే ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి 33ని ఒకటిగా తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో రైట్ సైడ్ నుంచి కదా, సో చూడండి ఈ 3 ఒకటి అనమాట, ఓకేనా. మరి ఇక్కడ 3 లేవు కదా, సో 0 పెట్టుకో, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఈ 3 ఒకటి అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి, ఈ రెండింటికి ఏం తీసుకోవాలి, డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో డిఫరెన్స్ ఏమవుతుందంటే చూడండి, డిఫరెన్స్ ఏమవుతుందంటే 396 మైనస్ 32 అనమాట, పెద్దది మైనస్ చిన్నదనమాట. మరి ఇక్కడ 396కి 32కి డిఫరెన్స్ ఏమవుతుందంటే 364 అవుతుందా, అవునా కదా, 364. ఒకవేళ ఈ డిఫరెన్స్ కనుక 7 చేత డివిజిబుల్ అయితే ఓవరాల్ నెంబర్ అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది. అదే ఒకవేళ డిఫరెన్స్ కనుక 11 చేత డివిజిబుల్ అయితే నెంబర్ అంతా 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ డిఫరెన్స్ కనుక 13 చేత డివిజిబుల్ అయితే నెంబర్ అంతా 13 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ చూస్తే 364 కదా, ఈ 364 అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది. అంటే సింపుల్గా 364/7 చేయండి, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసిద్ది అనమాట. కావాలని చూడండి, 7 5 35, 1 మిగులుతుంది, 14 అవుతుంది, 7 రోజులు 14, ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ చేసింది కదా. సో క్యాన్సిల్ చేసింది కాబట్టి డివైడ్ చేయబడుతుంది. సో ఈ 364 అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి నెంబర్ అంతా కూడా 7 చేత డివిజిబుల్ అవుతుంది, అవునా కదా. అదేవిధంగా ఇక్కడ 11 చేత ఇది డివైడ్ చేయబడదు, డివిజిబుల్ కాదనమాట. 11 చేత 364 అంటే డిఫరెన్స్ అనేది డివిజిబుల్ కాదు. అప్పుడు నెంబర్ కూడా ఏం కాదు, 11 చేత డివిజిబుల్ కాదు, అవునా కదా. అదేవిధంగా ఇక్కడ చూస్తే 364 అనేది 13 చేత డివిజిబుల్ అవుతుంది, 364 అనేది 13 చేత డివిజిబుల్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఈ నెంబర్ కూడా 13 చేత ఏమవ్వాలి, డివిజిబుల్ అవ్వాలి, ఓకేనా. అలా మనం ఇక్కడ డిఫరెన్స్ తీసుకొని ఆ డిఫరెన్స్ దేని చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా దాని చేత డివిజిబుల్ అవుతుంది. అలా ఈ మూడింటికి సిమిలర్ డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుందన్నమాట, అర్థమైంది కదా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట, చూడండి జాగ్రత్తగా. 653 224 అనమాట. సో ఇది ఈ మూడింటి చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎలా చెక్ చేస్తాం అంటే మీ అందరికీ తెలుసు. ఏం చేయాలి, రైట్ సైడ్ నుంచి 3 కలిపి ఒకటిగా తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఈ 3 ఇది ఒకటి, నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నాయి కదా, సో 3. ఒకవేళ 3 లేకపోతే 0 పెట్టుకుంటాం ఆ ఖాళీ ప్లేస్లో, ఓకేనా. సో అది ఇక్కడ 3 వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి, డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ అంటే మళ్ళీ ఏం చేయాలి, పెద్దది మైనస్ చిన్నదనమాట. సో 653 అనేది ఇది ఒక సెట్ కదా, 653 పెద్దది, 224 చిన్నది. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే చూడండి, డిఫరెన్స్ మనకి ఎంత వస్తుందంటే 429 వస్తుంది. ఎంత వస్తుంది, 429 వస్తుంది. ఒకవేళ ఈ డిఫరెన్స్ అనేది 7 చేత డివిజిబుల్ అయితే నెంబర్ అంతా 7 చేత డివిజిబుల్ అవుతుంది. డిఫరెన్స్ కనుక 11 చేత డివిజిబుల్ అయితే నెంబర్ అంతా 11 చేత డివిజిబుల్ అవుతుంది. డిఫరెన్స్ కనుక 13 చేత డివిజిబుల్ అయితే నెంబర్ అంతా 13 చేత డివిజిబుల్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే డిఫరెన్స్ అనేది 7 చేత డివిజిబుల్ అవుతుందా అంటే 7 చేత డివిజిబుల్ కాదు, ఓకేనా. డిఫరెన్స్ అనేది 7 చేత డివిజిబుల్ కాదు అంటే నెంబర్ కూడా ఏమవ్వకూడదు, 7 చేత డివిజిబుల్ అవ్వకూడదు, ఓకేనా. అలాగే ఇక్కడ చూస్తే మనకి 11 చేత డివిజిబుల్ అవుతుందా, 11 చేత ప్రశాంతంగా డివిజిబుల్ అవుతుంది, అవునా కదా. 11 చేత డివిజిబుల్ అవుతుంది. సో 11 చేత డివిజిబుల్ అయితే ఆ నెంబర్ కూడా ఏమవ్వాలి, 11 చేత డివిజిబుల్ అవ్వాలి, ఓకేనా. అదేవిధంగా ఇక్కడ 13 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. మీరు చెక్ చేసుకోండి, మళ్ళీ చెక్ చేయాలంటే కుదరదు కదా. సో 13 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఓవరాల్ నెంబర్ కూడా ఏమవుతుంది, 13 చేత డివిజిబుల్ అవుతుంది, అర్థమైందా. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా, 111333
టూ 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 అనే నెంబర్ ఒకటి తీసుకుంటున్నా. ఇది ఈ మూడింటి చేత డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే నేనేం చేయాలి, ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి 3 కలిపి ఒకటిగా తీసుకోవాలి, అవునా కదా. సో చూస్తే ఈ 3 ఒకటి అనమాట, ఒక సెట్, ఈ 3 ఒక సెట్, ఈ 3 ఒక సెట్ అనమాట, ఓకేనా. ఇందాక డిఫరెన్స్ అంటే ఏం చేసాం, 2 ఉన్నాయి కాబట్టి రెండింటికి డిఫరెన్స్ కట్టాం, బాగానే ఉంది. మరి ఇక్కడ చూస్తే ఎన్ని వచ్చినాయి, 3 వచ్చినాయి. మరి ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఏం చేయాలంటే ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయని యాడ్ చేయండి, అదేవిధంగా ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయని యాడ్ చేయండి, ఓకేనా. ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయని యాడ్ చేయండి, ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయని యాడ్ చేయండి. ఆ వచ్చిన వాటికి డిఫరెన్స్లు తీసుకోండి. మరి ఇక్కడ ఈవెన్ ప్లేస్లో ఒకటే ఉంది, అవునా కదా. ఈవెన్ ప్లేస్లో ఒకటే ఉందన్నమాట. ఈవెన్ ప్లేస్లో ఏముంది, ఒకటే ఉంది. ఏంటి అంటే 333 అనమాట, 333, ఓకేనా. అలాగే ఆడ్ ప్లేస్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి కదా, ఆడ్ ప్లేస్లో ఉన్న వాటిని యాడ్ చేయాలి. ఆడ్ ప్లేస్లు అంటే ఈ రెండేనే కదా, మరి ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, యాడ్ చేస్తే 111, 222 ఎంత అవుతుంది, 333 అవుతుందా, 333 అవుతుంది అనమాట, ఓకేనా. ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటి యొక్క సమ్ ఇది, ఈవెన్ ప్లేస్లో ఉన్న వాటి యొక్క సమ్ ఇది. ఇప్పుడు వీటికి డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. అంటే పెద్దది మైనస్ చిన్నది అనమాట, రెండు సేమే కాబట్టి నో ప్రాబ్లం, అర్థమైందా. ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయని యాడ్ చేయాలి. ఇలా మోర్ దాన్ 2 వస్తే మోర్ దాన్ 2 సెట్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఈవెన్ ప్లేసెస్లో ఉన్నాయని యాడ్ చేయాలి. అదేవిధంగా ఆడ్ ప్లేసెస్ ఉన్నాయని యాడ్ చేయాలి. యాడ్ చేసి వచ్చిన వాటికి డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ మరి డిఫరెన్స్ ఏమవుతుంది, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమవుతుందంటే 0 అవుతుంది అనమాట, అవునా కదా, 0 అవుతుంది. మరి ఇక్కడ 0 కనుక 7 చేత డివిజిబుల్ అయితే నంబర్ అంతా 7 చేత డివిజిబుల్ అవుతుంది. 0 కనుక 11 చేత డివిజిబుల్ అయితే నంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది. 0 కనుక 13 చేత డివిజిబుల్ అయితే నంబర్ అంతా డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ చూస్తే 0 అనేది అన్నిటి చేత డివిజిబుల్ అవుతుంది, 7 చేత డివిజిబుల్ అవుతుంది, 11 చేత డివిజిబుల్ అవుతుంది, 13 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. అలా ఈ ఓవరాల్ నెంబర్ అనేది అన్నిటి చేత డివిజిబుల్ అవుతుంది. అంటే 7 చేత డివిజిబుల్ అయ్యిద్ది, అదేవిధంగా 11 చేత డివిజిబుల్ అయ్యిద్ది, అదేవిధంగా 13 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. ఈ మూడింటి చేత నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుంది అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైక్ 2973 402 అనమాట. సో ఈ నెంబర్ అనేది ఈ మూడింటి చేత డివిజిబుల్ అవుతుందా అవదా అని ఎలా చెక్ చేయాలంటే చూడండి, రైట్ సైడ్ నుంచి 3 కలిపి తీసుకో, ఓకేనా. 3 కలిపి ఒక సెట్గా తీసుకో. చూడండి, ఈ 3 ఒక సెట్టు, ఈ 3 ఒక సెట్టు, ఈ 3 ఒక సెట్టు, ఇక్కడ 3 లేవు కదా, సో 2 zeros పెట్టు, 3 అవుతాయి. సో ఈ 3 ఒక సెట్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, ఇందాక 2 ఉన్నప్పుడు సింపుల్గా డిఫరెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాటికి సమ్ తీసుకోవాలి, ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటికి సమ్ తీసుకోవాలన్నమాట. ఈవెన్ ప్లేసెస్ అంటే ఇదిగోండి, ఈ రెండింటి యొక్క సమ్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ రెండింటి యొక్క సమ్ అనమాట, ఆడ్ ప్లేసెస్లో ఉన్నాయి కదా వాటి యొక్క సమ్ అనమాట. సో ఇక్కడ ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాటికి సమ్ ఎంత అవుతుందంటే 973 432 973 432 ఎంత అవుతుంది మనకి, 3 to 5 అవుతుందా, 3 to 5 అవుతుంది. 7 3 10 అవుతుందా, 1 క్యారీ, 1 9 10 అవుతుంది, 10 4 14 అవుతుందా, సో 1405 అవుతుంది అనమాట, ఓకేనా. ఇదేంటంటే ఇది ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాటికి. అదేవిధంగా ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటి యొక్క సమ్ ఎంత, అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 402 ఉంది, ఎంత అవుతుంది, 404 అవుతుందా, సో 404 అవుతుంది అనమాట. సో ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే చూడండి, ఇక్కడ 5లోంచి 4 పోతే 1 అవుతుంది, 0లోంచి 0 పోతే 0, ఇక్కడ చూస్తే 14లోంచి 4 పోతే ఎంత అవుతుంది, సింపుల్గా 10 అవుతుందా, సో 1001 అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఈ 1001 అనేది 7 చేత డివిజిబుల్ అయితే నంబర్ అంతా 7 చేత డివిజిబుల్ అవుతుంది. ఈ 1001 అనేది 11 చేత డివిజిబుల్ అయితే అప్పుడు నంబర్ అంతా 11 చేత డివిజిబుల్ అవుతుంది, ఓకేనా. అదేవిధంగా ఈ 1001 అనేది 13 చేత డివిజిబుల్ అయితే నంబర్ అంతా కూడా 13 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 1001 అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది, 11
చేత డివిజిబుల్ అవుతుంది, 13 చేత కూడా డివిజిబుల్ అవుతుంది. ఈ మూడింటి చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ నెంబర్ అనేది 7 చేత డివిజిబుల్ అవుతుంది, 11 చేత డివిజిబుల్ అవుతుంది, 13 చేత కూడా డివిజిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అది అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలన్నమాట. ఏంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ 1001ని ఎలా రాసుకోవచ్చు అంటే 7 × 11 × 13 7 × 11 × 13 అనమాట. సో ఇది మీకు వస్తూ ఉంటుంది. ఓకేనా, ప్రాబ్లమ్స్లో రావచ్చు ఇది. ఓకేనా. సో 1001 అంటే ఏమవుతుంది మనకి 7 × 11 × 13 అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1001 అంటే ఏమవుతుంది 7 × 11 × 13 అనమాట. సో ఇలా రాసుకున్నాం కాబట్టి 7 డివైడ్ చేసిద్ది, 11 డివైడ్ చేసిద్ది, 13 కూడా డివైడ్ చేస్తుంది అనమాట. సో దీన్ని డివైడ్ చేస్తే ఈ డిఫరెన్స్ని డివైడ్ చేసింది అనుకోండి, అప్పుడు నెంబర్ని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. అలా అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఈ మూడింటికి డివిజిబిలిటీ రూల్ అయితే సిమిలర్గా ఉంటుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 అనమాట. ఇందాక ఆల్రెడీ మనం 11 గురించి డిస్కస్ చేసాం. సో అది కాకుండా ఇక్కడ 11కి ఇంకొక స్పెషల్ డివిజిబిలిటీ రూల్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కూడా ఒక నెంబర్ అనేది 11 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అనేసి మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఆ డివిజిబిలిటీ రూల్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఒక నెంబర్ ఉందనుకోండి, అందులో ఈవెన్ ప్లేస్లో డిజిట్స్ ఉంటాయి కదా, అంటే ఫస్ట్ ప్లేస్ ఈవెన్ కదా, సెకండ్ ప్లేస్లో కానీ, ఫోర్త్ ప్లేస్లో కానీ, సిక్స్త్ ప్లేస్లో కానీ, ఎయిత్ ప్లేస్లో కానీ అలా డిజిట్స్ ఉంటాయి కదా. సో అలా ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి ఫస్ట్. ఓకేనా. ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి, అదేవిధంగా ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేయగా ఇక్కడ కొంత వాల్యూ వస్తుంది, ఇక్కడ కొంత వాల్యూ వస్తుంది. సో వాటికి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి. ఒకవేళ ఈ డిఫరెన్స్ కనుక 0 కానీ లేదా 11 మల్టిపుల్ కానీ, 0 కానీ 11 మల్టిపుల్ కానీ, అంటే 11 కానీ 22 కానీ అలా 11 మల్టిపుల్ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 11 చేత డివిజిబుల్ అవుతుంది. అర్థమైందా. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకేనా. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఒక నెంబర్ తీసుకుంటున్నా, తక్కువలో తక్కువ చూడండి జాగ్రత్తగా, 166452 166452. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి, ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అంటే సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్. సో ఈ మూడింటిని యాడ్ చేయాలి. 6 4 10 2 12 అవుతుంది. సో 12 అనమాట. నెక్స్ట్ ఆడ్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి. ఆడ్ ప్లేస్లు అంటే ఇవేనా కదా, ఇవి ఆడ్ ప్లేసెస్ అనమాట. ఫస్ట్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్. సో వీటిని యాడ్ చేయాలి. సో 1 + 6 7, 7 + 5 12 అవుతుందా, 12 అవుతుంది అనమాట. సో ఇవి ఈవెన్ ప్లేస్లో యొక్క సమ్, ఆడ్ ప్లేస్ యొక్క సమ్ అనమాట. సో వీటికి మధ్య డిఫరెన్స్ తీసుకోవాలి, పాజిటివ్ డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకేనా. సో డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, డిఫరెన్స్ 0 వచ్చింది. 0 కానీ 11 మల్టిపుల్ కానీ, అంటే 0 కానీ 11 కానీ 22 కానీ అలా మనకి 33 కానీ అలా డిఫరెన్స్ వచ్చిందనుకోండి. సో అలా 0 కానీ 11 మల్టిపుల్ కానీ వచ్చిందనుకోండి, అప్పుడు నెంబర్ అనేది ఏమవుతుంది 11 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ 0 వచ్చింది కదా, 0 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ అనేది 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. అదే ఒకవేళ ఇప్పుడు సపోజ్ 11 వచ్చింది అనుకోండి, ఇలా డిఫరెన్స్ 11 వచ్చింది అనుకోండి, ఒకవేళ ఏదైనా కేసులో 11 వస్తే అప్పుడు కూడా డివిజిబుల్ అవుతుంది అనమాట. అలా మనం ఇక్కడ చెక్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, 7945936 అనమాట, 38 అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చేయాలి, ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాటిని యాడ్ చేయండి. సో 9 5 3 9 5 14 14 3 ఎంత అవుతుంది, 17 అవుతుందా, 17. నెక్స్ట్ ఆడ్ ప్లేసెస్లో ఉన్నవి 4 7 11 అవుతుంది, 11 9 20 అవుతుంది, 28 ఏమవుతుంది, 28 అవుతుందా, 28 అవుతుంది.
సో డిఫరెన్స్ తీసుకో, జస్ట్ డిఫరెన్సే, ఓకేనా, జస్ట్ డిఫరెన్సే. సో 17, 28 డిఫరెన్స్ ఎంత అవుతుంది, డిఫరెన్స్ ఎంత అవుతుంది అంటే 28లోంచి 17 తీసే ఎంత అవుతుంది, 11 అవుతుందా, 11 వచ్చింది. 11 అంటే ఏమవుతుంది, 11 వచ్చింది కాబట్టి ఈ నెంబర్ మొత్తం కూడా 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ 22 వస్తే అప్పుడు కూడా 11 చేత డివిజిబుల్ అవుతుంది. 0 కానీ 11 మల్టిపుల్ కానీ, 0 కానీ 11 మల్టిపుల్ కానీ ఏది వచ్చినా సరే 11 చేత డివిజిబుల్ అవుతుంది. ఇది ఒకటి అనమాట. అర్థమైంది కదా 11 డివిజిబిలిటీ రూల్, ఓకేనా. సో ఇది అనమాట. అయితే ఇక్కడ 11 డివిజిబిలిటీ రూల్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఇలా ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ కాకుండా సింపుల్గా ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. సో అది కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే నెంబర్ మేము చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. సో నెంబర్ ఏంటి, 7945938 అనమాట, ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి 8లోంచి 3 తీసేయి, 8లోంచి 3 తీసేయి, రైట్ సైడ్ నుంచి ఇలా రావాలన్నమాట, ఓకేనా. సో 8లోంచి 3 తీసేయి ఎంత అవుతుంది, 8లోంచి 3 తీసేస్తే 5 అవుతుంది అనమాట, అవునా. నెక్స్ట్ 9లోంచి 5 తీసేయి, 9లోంచి 5 తీసేస్తే 4 అవుతుంది, అవునా కదా. నెగిటివ్ సైన్స్ కూడా తీసుకోవాలి, ఓకేనా. సో 4లోంచి 9 తీసే, 4లోంచి 9 తీసేస్తే -5 అవుతుందా, -5 అవుతుంది. 7లోంచి తీసేయడానికి ఏం లేదు, కావాలనుకుంటే 0 పెట్టుకో, నో ప్రాబ్లం. 7లోంచి 0 తీసేస్తే 7 అవుతుంది, లేదంటే డైరెక్ట్గా 7 ఇలా రాసేసేయచ్చు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేయాలి. ఇందాక డిఫరెన్స్ తీసుకున్నాం కదా, అయితే ఇక్కడ ఏం చేసాం అంటే ముందు డిఫరెన్స్ తీసుకొని యాడ్ చేసాం, ఓకేనా. ముందు డిఫరెన్స్ తీసుకొని యాడ్ చేసాం, అవునా కదా. సో అది ఇక్కడ చేస్తాం అనమాట. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, -5 + 5 క్యాన్సిల్ అయిపోతుందా. అలాగే 7 + 4 ఎంత అవుతుంది, 11 అవుతుందా. సో యాడ్ చేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, 11 వచ్చింది. సో 11 కానీ 11 మల్టిపుల్ కానీ 0 కానీ వస్తే ఏమవుతుంది, నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 11 చేత డివిజిబుల్ అవుతుంది, అనమాట, ఓకేనా. సో ఈ విధంగా మనం అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ విధంగానే చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఈవెన్ ప్లేసెస్లో ఉన్న వాటిని యాడ్ చేసి, ఆడ్ ప్లేసెస్లో ఉన్న వాటిని యాడ్ చేసి డిఫరెన్స్ తీసుకుని అయినా చేయొచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రొసీజర్ అయినా సరే మీరు ఫాలో అవ్వచ్చు అనమాట, ఓకేనా. సో ఇది 11 డివిజిబిలిటీ రూల్కి సంబంధించి, ఓకేనా. సో ఇప్పుడు వరకు మనం డివిజిబిలిటీ రూల్స్ అయితే తెలుసుకున్నాం అనమాట. కొన్ని నెంబర్స్కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్స్ అయితే తెలుసుకున్నాం. అయితే మనకి ఇంకా కొన్ని నెంబర్స్ ఉన్నాయి అనమాట, వాటికి సంబంధించిన రూల్స్ ఎలా ఉంటాయి అనేసి ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా. సో చూడండి, అందులో ఫస్ట్ది వచ్చేసరికి 6 అనమాట. ఫస్ట్ది వచ్చేసరికి ఏంటి, 6. సో ఇక్కడ 6 అంటే 6ని ఎలా రాసుకోవచ్చు, అంటే 2 × 3 రాసుకోవచ్చా, 2 × 3 రాసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఒక నెంబర్ అనేది 6 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే, ఒక నెంబర్ అనేది 6 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి అంటే, ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా 2 చేత డివిజిబుల్ అవ్వాలి, 3 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి, ఓకేనా. 2 చేత డివిజిబుల్ అవ్వాలి, 3 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. ఈ రెండింటి చేత డివిజిబుల్ అయితేనే ఆ నెంబర్ అనేది 6 చేత డివిజిబుల్ అవుతుంది, అనమాట, అర్థమైందా. సో అది అలాగే ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 21 తీసుకుంటున్నాం, ఓకేనా. 21 తీసుకుంటున్నా. మరి ఇక్కడ 21 తీసుకుంటే 21ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 × 7గా రాసుకోవచ్చు, అవునా కదా. 3 × 7గా రాసుకోవచ్చు, ఓకేనా. మరి ఇక్కడ మీరే చెప్పండి 21 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, 21కి సపరేట్గా మనకి డివిజిబిలిటీ రూల్ లేదు. 21ని ఎలా రాసుకోవచ్చు, 21ని 3 × 7గా రాసుకోవచ్చు. మరి ఇక్కడ 21 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, 3 చేత డివిజిబుల్ అవ్వాలి, అదేవిధంగా 7 చేత కూడా డివిజిబుల్ అవ్వాలి. అలా ఈ రెండింటి చేత అయితే ఆటోమేటిక్గా 21 చేత డివిజిబుల్ అయినట్టే, ఓకేనా. అది అయితే ఇక్కడ 6ని ఎలా రాసుకున్నాం, 2 × 3గా రాసుకున్నాం, అవునా. అలాగే 21 ఎలా రాసుకున్నాం, 3 × 7గా రాసుకున్నాం. సో ఇలా 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాస్తాం కదా. అయితే ఆ 2 నెంబర్స్ కూడా ఎలా ఉండాలంటే, ఓకేనా, ఈ 2 నెంబర్స్ కూడా ఎలా ఉండాలంటే E2 కానీ ఇవి ఎలా ఉండాలంటే కోప్రైమ్గా ఉండాలి, ఓకేనా. కోప్రైమ్గా ఉండాలన్నమాట. కోప్రైమ్ అంటే మీ అందరికి చెప్పా, ఓకేనా. కోప్రైమ్ అంటే మీనింగ్ ఏంటంటే నో క్యాన్సిలేషన్స్ అనమాట. క్యాన్సిలేషన్స్ లేవు అంటే మీనింగ్ ఏంటి, ఇంకా వాటిలో కామన్ ఫ్యాక్టర్ ఏది ఉండదన్నమాట, నో క్యాన్సిలేషన్స్. సో ఇక్కడ చూస్తే 2లో 3లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఏమీ క్యాన్సిల్ అవ్వవు, అవునా కదా. 3లో 7లో ఏమీ క్యాన్సిల్ అవ్వవు. అలాంటి నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా ఇక్కడ ఇచ్చిన నెంబర్ని రాయగలగాలి. అప్పుడే 21 చేత డివిజిబుల్ అవ్వాలంటే 3 చేత డివిజిబుల్ అవ్వాలి, 7 చేత డివిజిబుల్ అవ్వాలి
అనేసి మనం చెప్తామన్నమాట. ఓకేనా. అండ్ అలాగే చూడండి, ఇప్పుడు 12కి చెప్తే మీకు అర్థమవుతుంది. సో 12ని ఎలా రాసుకోవచ్చు, 12ని చాలా రకాలుగా రాసుకోవచ్చు. అంటే లైక్ 2 ఇంటూ 6గా రాసుకోవచ్చు, అవునా. అలాగే 3 ఇంటూ 4గా రాసుకోవచ్చు, అవునా కదా. అలాగే 1 ఇంటూ 12గా కూడా రాసుకోవచ్చు. 12కి మనకు తెలియదు కాబట్టి 12 ఉన్నది తీసుకోకూడదు, అవునా కదా. 12కి తెలియదు కాబట్టి 12 తీసుకోకూడదు కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 2 6 తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు. ఎందుకంటే 2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. నో క్యాన్సిలేషన్స్ కదా, క్యాన్సిలేషన్స్ ఉండకూడదు. మరి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది కూడా తీసుకోకూడదు. సో 12 ఏంటి, 12 ఎలా తీసుకోవాలి, 12 ఎలా తీసుకోవాలంటే 3 ఇంటూ 4గా తీసుకోవాలి, 3 ఇంటూ 4గా తీసుకోవాలి. 3 4 ఎలా ఉంటే కోప్రైమ్గా ఉంటాయి, అంటే క్యాన్సిలేషన్స్ ఉండవు అనమాట. సో 12ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 ఇంటూ 4గా రాసుకోవచ్చు. అందుకే చెప్పింది ఇక్కడ పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీస్ ఎలా రాసుకోవచ్చు. ఇది ఎడిదిరిగి తీసుకోవాలనుకోండి, 12 ఉంది కాబట్టి ఎలా రాసుకోవచ్చు. మరి ఇక్కడ 2 6లో 2 క్యాన్సిల్ అవుతుంది, మనకేమో క్యాన్సిలేషన్స్ ఉండకూడదు కాబట్టి ఇది తీసుకోము. కాబట్టి ఇది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో అది అయితే ఇక్కడ చెప్పండి, మరి 12 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఖచ్చితంగా 3 చేత డివిజిబుల్ అవ్వాలి, 4 చేత డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. అది నెక్స్ట్ 36 తీసుకోండి. 36కి డివిజిబిలిటీ రూల్ ఏంటో చెప్పండి. 9 ఇంటూ 4గా రాసుకోవచ్చా, లేదంటే 4 ఇంటూ 9గా రాసుకోవచ్చు అనమాట. దీనికి డిఫరెంట్గా రాసుకోవచ్చు. కానీ మనం నెంబర్స్ ఎలా తీసుకోవాలి, ఈ రెండు కూడా కో ప్రైమ్గా తీసుకోవాలి. ఓకేనా. సో 4 చేత అవ్వాలి, 9 చేత డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి 72 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8 ఇంటూ 9గా రాసుకోవచ్చు అనమాట. 8 ఇంటూ 9. ఓకేనా. అంటే 8 చేత డివిజిబుల్ అవ్వాలి, 9 చేత డివిజిబుల్ అవ్వాలి. అలా అయితే 72 చేత డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 88 అనమాట. 88. సో 88 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8 ఇంటూ 11గా రాసుకోవచ్చు. సో 88 చేత డివిజిబుల్ అవ్వాలంటే 8 చేత డివిజిబుల్ అవ్వాలి, 11 చేత డివిజిబుల్ అవ్వాలి. అండ్ లాస్ట్ వచ్చేసరికి 10కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ అనమాట. సో ఇది చదవటం మర్చిపోయిన ముందే చెప్పాల్సింది. సో ఎనీవే చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ ఒక నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఆ డివిజిబిలిటీ రూల్ ఏంటంటే చూడండి, లాస్ట్ డిజిట్ షుడ్ బి 0. అంటే ఒక నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా. సో ఈ లాస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 0 అవ్వాలి. అలా 0 అయితేనే మనకి ఆ ఓవరాల్ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. ఓవరాల్ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. సో చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటా, సింపుల్గానే ఉంటుంది. ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు మ్యాక్సిమం. ఓకేనా. సో చూడండి, ఇప్పుడు సపోజ్ 1 2 3 4 0. ఓకేనా. సో ఇది 10 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే ఏం చేయాలి, సింపుల్గా ఇది 10 చేత డివిజిబుల్ అవుతుందా అవ్వదా అంటే మనం ఏం చూడాలి, లాస్ట్ డిజిట్ చూడాలి. ఇది 0 ఉంటేనే మనకి ఓవరాల్ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. మరి ఇక్కడ 0 ఉంది కదా, సో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, లైక్ 5 2 5 4 5 4 2 0 ఉందనుకోండి. ఇది 10 చేత డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. ఇది 0 అయితే ఓవరాల్ నెంబర్ అనేది 10 చేత డివిజిబుల్ అవుతుంది. ఓకేనా. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 3 5 4 ఉందనుకోండి. ఇది 10 చేత డివిజిబుల్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఏముంది, మనకి 4 ఉంది. ఇక్కడ ఒకవేళ 0 ఉంటే డివిజిబుల్ అవుతుందని చెప్తాం, 0 లేకపోతే వేరే డిజిట్ ఉంటే అప్పుడు డివిజిబుల్ అవ్వదు అనేసి చెప్తాం అనమాట. ఓకేనా. అలా మనకి ఇక్కడ 10కి సంబంధించిన డివిజిబిలిటీ రూల్ అయితే ఉంటుంది. ఇది యాక్చువల్గా ముందే చెప్పాల్సింది, నేను ఏదో హడావుళ్ళు మర్చిపోయి నేను ఇప్పుడు లాస్ట్ చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇంతవరకు డివిజిబిలిటీ రూల్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.